చంద్రబాబు నాయుడికి శవ రాజకీయాలు చేయటం, శవాల మీద పేలాలు చిల్లర ఎదుర్కోవటం, ఇవన్నీ ఆయనకి బై బర్త్ వచ్చేసింది. ఎవడు చచ్చిపోతాడా అందరికన్నా ముందు అక్కడికి వెళ్ళిపోయి ఆ శవాన్ని చూసి మానసికమైనటువంటి ఆనందం పొందటం, ఏదో రకంగా చనిపోయినటువంటి శవాలని, చనిపోయినటువంటి వ్యక్తుల్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయాలన్నటువంటి దౌర్భాగ్య పరిస్థితికి చంద్రబాబు నాయుడు చేరాడు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడుకి ఎన్నిసార్లు శిక్షలు ఇచ్చినా కూడా సిగ్గుసారం. నిన్న మొన్న చెప్తాడు, ఏం చెప్తాడు? జగన్మోహన్ రెడ్డి అంటే రేపైనా ఎలక్షన్ పెట్టవచ్చు, ఎల్లుండైనా ఎలక్షన్ పెట్టవచ్చు అంటారు. చంద్రబాబులాగా మాకేమైనా మైండ్ చేయట్లేదా? మాకేమైనా బుర్ర పని చేయట్లేదా? లేకపోతే మమ్మల్ని ఈ రాష్ట్ర ప్రజలు తీసి గోడకేసి కొట్టి ఇంటికాడ కూర్చోబెట్టారా? మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో 151 అసెంబ్లీలతో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేశారు. 22 పార్లమెంట్లు ఇచ్చారు. ఆ తర్వాత జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో కానీ, మున్సిపల్ ఎన్నికల్లో కానీ, జిల్లా పరిషత్తులో కానీ, మండల పరిషత్తులో కానీ, తిరుపతి బై ఎలక్షన్లో కానీ, లేకపోతే బద్వేలు బై ఎలక్షన్లో కానీ బ్రహ్మాండమైనటువంటి తీర్పు, 90% పైనటువంటి స్థానాలను లోకల్ బాడీస్లో కానీ, బై ఎలక్షన్లో కానీ ఎక్కడా కూడా ఈ గతంలో ఎప్పుడు కూడా కనీ విరిగినటువంటి మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తున్నారు. కోర్టులో సిగ్గు లేకుండా మా గుడివాడ లాంటి మున్సిపాలిటీలో 21 మున్సిపాలిటీలు ఎన్నికలు జరగకుండా భయపడి ఆపుకున్నటువంటి పరిస్థితి. అది కూడా జడ్జిమెంట్ ఈ నెలలో వచ్చే నెలలో వస్తుందని చెప్పి భావిస్తున్నాం. రాగానే 10 రోజులు ఎన్నికలు పెడతాకి సిద్ధంగా ఉన్నాం. ఆ 21 స్థానాల్లో ఈ రాష్ట్ర ప్రజలు తీర్పు ఏంటో మళ్ళీ చంద్రబాబు నాయుడు చూస్తాడు. ఏదోటి పిచ్చి వాగుడు. నిన్న మహిళా దినోత్సవం, మహిళా దినోత్సవాన్ని కూడా ఒక రాజకీయ సభల్లాగా జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడటానికి, ఇవన్నీ కూడా అతనికి ఏంటంటే మైండ్ చెడిపోయి మానసికంగా దెబ్బతిని అసెంబ్లీకి రాకుండా ఇంటికాడ కూర్చొని వారం లేకపోతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి ఖ్యాతిని, ఆయన ఉన్నతిని, ఆయన అక్కడ అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నటువంటి ఆ వ్యక్తిని, సమకాలికుడు తండ్రి, ఆయన సమకాలికుడు రాజశేఖర రెడ్డి గారు, ఆయన చనిపోయాడు. బాగా జరిగిందని బాగా ఫీల్ అయ్యాడు, హ్యాపీగా. ఈయన 420 బ్యాచ్ కొడుకు పార్టీ పెట్టి ఒక ముఖ్యమంత్రిగా ఈ ఉన్నతమైన స్థానంలో ఉంటాం. సేమ్ టైం ఈయన కొడుకు పప్పు పనికి రాకుండా ఈ రాష్ట్ర ప్రజలు చేతరించుకొని ఒక శాసనసభ్యుడు కూడా ఓడించి పనికి మాలినటువంటి చోట దద్దమ్మ ఇటు దేనికి పనికిరాడు, సుంటనే చంద్రబాబు నాయుడు కన్నాడు అని చెప్పి రాష్ట్ర ప్రజలు తీర్పించారు. ఒక పక్కన కొడుకుని చూసుకుని, ఒక పక్కన ప్రత్యర్థి కొడుకుని చూసి అతను ఉన్నతని ఏడవలేక పిచ్చివాగుడు, నోటికి ఏదొస్తే ఇంత వయసు వచ్చింది, 74 ఏళ్ళు వచ్చినాయి మనకి. నా సమకాలికుడు కొడుకు, నా స్నేహితుడు కొడుకు చిన్న వయసులో నిజాయితీగా, నీతిగా, విలువలు పాటిస్తూ ఒక రాజకీయ పార్టీ పెట్టి పదవులకు రాజీనామా చేసి ఉన్నతమైనటువంటి స్థానానికి వచ్చాడు అన్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఒక చిన్నపిల్లడితో నేను ఫైట్ చేస్తున్నాను అన్నటువంటి మానసికమైనటువంటి ఒక పిచ్చిలోకి వెళ్ళిపోయి అతను స్పృహ కోల్పోయి పిచ్చి ఒకటి ఏదో రకంగా ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా చంద్రబాబు నాయుడు చేయాల్సిందేంటి? ఈ ప్రాంతంలో ఈ ప్రజలకు ఇబ్బంది ఉంది, ఈ ప్రాంతంలో నువ్వు చేసేటువంటి కార్యక్రమాల వల్ల ఈ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఈ వర్గాలని, ఈ సెక్షన్లని నువ్వు నిర్లక్ష్యం చేసి ముందుకెళ్తున్నావు, వాళ్ళని ఎందుకు పట్టించుకోవట్లేదు అని ప్రజల తరఫున పోరాటం చేయాల్సిన వ్యక్తి ఈరోజు పర్సనల్గా నా పెళ్ళని ఏదో అన్నారు కాబట్టి నేను అసెంబ్లీకి రాను, లేకపోతే నా పార్టీ వేసిన ఏదో చేశారు, మా పార్టీ వేసిన దాడి చేశారు, ఎక్కడో మాకు సంబంధం లేకుండా కొంతమంది అరాచక శక్తులు గుళ్ళల్లోనో ఇంకో చోట విధ్వంసం సృష్టిస్తే వాటినన్నింటినీ తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారికి ఉద్యోగ ప్రయత్నం, ఎక్కడో ఏ ప్రాంతంలోనో ఎక్కడో ప్రజలు సంచరించినటువంటి ప్రాంతంలో ఒంటరిగా ఉన్నటువంటి మహిళల మీద ఎవడో పనికిమాలినటువంటి శాడిస్టులు చంద్రబాబు లాంటి వేధవులు ఎవడన్నా దాడి చేస్తే దాన్ని ముఖ్యమంత్రి గారికి తీసుకొచ్చి ఆపాదించడం. ఈరోజు మహిళలకు కావచ్చు, బలహీన వర్గాలకు కావచ్చు, బడుగు వర్గాలకు కావచ్చు, పేద వర్గాలకు కావచ్చు, ఎన్ని రకాలుగా ముఖ్యమంత్రి గారు లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఒక బటన్ నొక్కి వాళ్ళ సంక్షేమం కోసం వాళ్ళకి నిరంతరం ఇస్తున్నాడు. రాష్ట్రానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఆయన ఒక్కడ ఎవరికి చెప్పట్లా, ఎవరిని కూడా మీరు పస్తుండమనో మీరు ఇబ్బంది పడమనో చెప్పట్లా. అన్ని కార్యక్రమాలు చేస్తా ప్రయారిటీ పెట్టుకుని పిల్లల చదువులు కానీ అన్ని రకాల అవసరాలని తీర్చడానికి ముఖ్యమంత్రి గారు చిన్నాడు ఆ స్థాయిలో కష్టపడుతుంటే నువ్వు అనుభవం ఉండి ఇంతకాలం రాజకీయాల్లో ఉండి నీ సమకాలికుడు కొడుకు రాష్ట్ర పరిస్థితి ఇబ్బందిగా ఉంది, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రానికి, నీ సలహాలు సంప్రదింపులు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి అతను నేను నడిపించాల్సినటువంటి దుర్మార్గుడు, అతన్ని ఎప్పుడు పడేద్దాం, ఎప్పుడు ఎక్కువ కూర్చుందాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నటువంటి 420 ఛానల్స్. సార్ మీరు ఎన్టీఆర్ అభిమాని కదా, వీళ్ళందరూ కలిసి ఎట్టో ఒకటో జగన్మోహన్ పోర్టు నిర్మాణానికి
నేను మొన్న క్యాబినెట్లో 8,000 కోట్ల రూపాయలు బ్యాంకు నుంచి అప్పులు తీసుకోవడానికి గవర్నమెంట్ షూరిటీ ఇవ్వడం జరిగింది. దాంట్లో దాదాపు 4,000 కోట్ల రూపాయలు పైన మచిలీపట్నం పోతే చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందుకు వచ్చి ఒక లారీలో ఒక పొడవ బొమ్మ ఒకటి పెట్టుకొచ్చి బందరంతా తిప్పి ఇక్కడ కోనేరు సెంటర్లో బీచ్కి శంకుస్థాపన చేసేది. కోనేరు సెంటర్లో బీచ్ వస్తుందా, పడవ కోనేరు సెంటర్కి వస్తుందా? ఈయన కోనేరు సెంటర్, ఎందుకంటే అక్కడ చేస్తే జనం చూడరేమో, ఇక్కడైతే జనం చూస్తారు పిచ్చోళ్ళు, బందర్లో జనం. నేను లారీ ట్రాలీ మీద షిప్పును పెట్టి బొమ్మనే పెట్టి ఊరంతా తిప్పితే అమాయకులు తిప్పేస్తారు. దీన్ని చూసి షిప్పును చూసి నాకు ఓటేస్తారు, పిచ్చి బ్రాహ్మణంలో. అటువంటి దాని ఏమంటారు చీటల్లో 420 చేసే కార్యక్రమాలు, చిత్తశుద్ధిలో ఉన్నటువంటి అంశాలు. ఒక పక్కన కోర్టుకి వెళ్ళి అడ్డం పడేటువంటి పరిస్థితి ఉంది. ఆ కోర్టులో దాన్ని కూడా అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వ్యక్తితో కోర్టు కేసి దాన్ని కూడా ఇంతవరకు లాక్కు వచ్చినటువంటి పరిస్థితి. రాజధాని ఇష్యూ చూసాం, దాన్ని కోర్టులో ఏ రకంగా చేస్తున్నారు. ప్రతి అంశాన్ని కూడా కోర్టులకు వెళ్ళి ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. అయినా కూడా భగవంతుడి ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా అన్ని పరిష్కరిస్తారు కదా. ఎన్టీఆర్ పేరు విజయవాడకి పెడితే బాగుంటుందా, మచిలీపట్నం పెడితే బాగుంటుందా పరిస్థితి? ఎన్టీఆర్ అనేటువంటి వ్యక్తి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లాంటి వ్యక్తి, బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వ్యక్తి, బాబు జగజ్జీవనరావు, పూలే గారు, రంగ గారు, ఇటువంటి కొంతమంది వ్యక్తులు వాళ్ళని ఒక ప్రాంతానికో ఒక జిల్లాకో పరిమితం చేసి చూడటం అంటే మన బుద్ధి మందగించినట్టు. ఎన్టీఆర్ కృష్ణా జిల్లాకో విజయవాడకో సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. తిరుపతిలో గెలిచాడు, ఆయన నల్గొండలో గెలిచాడు, తెలంగాణలో రాయలసీమలో హిందూపూర్లో గెలిచాడు, శ్రీకాకుళం జిల్లా ఉత్తరాంధ్రలో తెక్కల్లో గెలిచాడు, గుడివాడలో 2 సార్లు గెలిచాడు. ఎన్టీఆర్ ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి? ఒక నేషనల్ ఫ్రంట్ కన్వీనర్గా ఆ రోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలో రాకుండా కేంద్రంలో చంద్రబాబు లాగా ఉత్తుట్టి చక్రాలు బొంగరాలు తిప్పల. ఇక్కడ 2 పార్లమెంట్ సీట్లు వచ్చినా కూడా రాజీవ్ గాంధీని ఆ రోజు ప్రధానమంత్రి అవ్వకుండా, కాంగ్రెస్కి చాలా కాలానికి కాంగ్రెస్ ప్రధాని అవ్వకుండా వేరే అనేక పక్షాలను కలిపి డిఎంకేని అన్న డిఎంకే 2 పార్టీలని కూడా 2 పడనటువంటి పార్టీలను ఒక ఫ్రంట్లోకి తీసుకొచ్చాడు ఎన్టీఆర్. బీజేపీని కమ్యూనిస్టులను ఒక ఫ్రంట్లోకి తీసుకొచ్చాడు ఎన్టీఆర్. అటువంటి ఎన్టీఆర్కి ఒక ప్రాంతానికో ఒక ప్లేస్కో పరిమితం చేయడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే విజయవాడ మాదే, మచిలీపట్నం మాదే. విజయవాడ హెడ్ క్వార్టర్గా, మచిలీపట్నం హెడ్ క్వార్టర్ అయినా కూడా విజయవాడ హెడ్ క్వార్టర్ కానీ ఈ కార్యక్రమాలన్నీ కూడా కలెక్టరేట్ కానివ్వండి, కమిషనరేట్ కానివ్వండి, అన్ని క్యాంప్ ఆఫీస్ కానీ విజయవాడ బేస్ మీద నడిచినాయి. విజయవాడ అనేది ఒక మహానగరం. రాష్ట్రానికి అన్ని రకాల రహదారులు, రైల్వే ఫ్లైట్లు అన్ని కనెక్టివిటీస్ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి వైజాగ్ తర్వాత మహానగరం విజయవాడ. ఆ విజయవాడ మహానగరం ఉన్నటువంటి ప్రాంతానికి ఎన్టీఆర్ పేరు పెట్టి ఏం లాస్? నిమ్మకూరుకే పెట్టమంటారు రామారావు పేరు? ఎన్టీఆర్ నిమ్మకూరుకు సంబంధించినటువంటి వ్యక్తి. కాబట్టి ఇవన్నీ ఏంటంటే కోడిగుడ్డు కేకలు పీకే బ్యాచ్ కొంత. ఏదో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు కాబట్టి దాన్ని ఎట్టగొట్టి చెడగొట్టాలి, ఏదో ఒకటి 4 ఓట్లు లేకపోతే మాకు మంచి పేరు జగన్మోహన్ రెడ్డి గారికి పోతుంది కాబట్టి ఈ పనికి మాలినటువంటి సొల్లు కబుర్లు. విజయవాడకు పెడతాం, విజయవాడ పెడితే విజయవాడ ఏంటి? విజయవాడ ఎవరిది? అది పక్క దేశస్తులదా విజయవాడ? ఎన్టీఆర్ సంబంధం లేనటువంటి ఊరా విజయవాడ? ఎన్టీఆర్ పని చేయనటువంటి ఊరా విజయవాడ? లేకపోతే విజయవాడలో ఎన్టీఆర్ పార్టీ గెలవనటువంటి ప్రాంతం విజయవాడ? ఎన్టీఆర్ అభ్యర్థులకు ఆదరణ లేనటువంటి ప్రాంతం విజయవాడ? ఎన్టీఆర్కి అభిమానులు లేరా విజయవాడ? ఏం లేదు. ఎన్టీఆర్ సినిమాలు చూడలేదు విజయవాడ? ఈ కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్కి అత్యంత ఎక్కువ అభిమానులు ఎక్కువ ఉన్నది అప్లాండ్. ఆ ప్రాంతంలోనే ఎక్కువ ఉంటారు. నందిగామ కానివ్వండి, జగ్గేపేట, తిరువురు, మైలవరం, విజయవాడ ఆ ప్రాంతంలో ఉంటారు. ఈ డెల్టా కన్నా అప్లాండ్లోనే ఎక్కువ ఉంటారు. వాళ్ళు ఆ కుటుంబ సభ్యులు, ఆ గ్రామస్తులు ఎన్టీఆర్ పేరు పెట్టమని అడిగారు. ఈ కృష్ణా జిల్లాలోంచి ఆ ప్రాంతం విడగొట్టి అది ఒక జిల్లాగా ఏర్పాటు చేసాం. దీనికి ఆల్రెడీ కృష్ణా జిల్లా ఉంది. ఈ కృష్ణా జిల్లా ఉన్నటువంటి దానికి దీనికి ఎన్టీఆర్ కృష్ణానో వెనకో ముందు తోకలాగా కాకుండా ఆ ప్రాంతానికి ఎన్టీఆర్ జిల్లా అని చెప్పి పూర్తిగా నామకరణం చేసి ముఖ్యమంత్రి గారు పెడితే దానికి కూడా కోడిగుడ్డు కేకలు పీకుది వాళ్ళ కర్మ అని చేయగలిగింది. సార్, ఫైనల్గా క్రీడా ప్రాంగణాలకి, క్రీడల అభివృద్ధికి మీరు ఏం చేయదలుచుకున్నారు? ఇదే చివరికి వస్తారు, వాళ్ళు ఇబ్బంది పెట్టండి. ఈ రాష్ట్ర భవిష్యత్తు రోడ్లు, బిల్డింగ్లు, ఎయిర్పోర్ట్లు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు స్ట్రక్చర్స్ మీద ఉంది. ఎప్పుడైనా ఒక రాష్ట్ర భవిష్యత్తు అయినా, దేశ భవిష్యత్తు అయినా
ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ నివసిస్తున్నటువంటి ప్రజానీకం మీద ఉంది. ప్రజలు మానసికంగా శారీరకంగా దృఢంగా ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి కొండను కూడా పిండి చేయగలిగినటువంటి శక్తి ఒక మానవుడికి ఉంది. వాడు ముందు మనిషి అనేవాడు మానసికంగా స్ట్రాంగ్గా ఉండాలి, శారీరకంగా స్ట్రాంగ్గా ఉండాలి. ఈ రెండు ఉండాలంటే వ్యాయామం కానీ ఆటలు కానీ ఇవన్నీ కూడా ముఖ్యం. ఈరోజు చదువులకే పరిమితం చేసి కార్పొరేట్ స్కూల్స్ పిల్లలకి చదువుకునేటువంటి అవకాశం తప్పించి ఆడుకుంటాకో విశ్రాంతి తీసుకోవటాకో కష్టపడి శారీరకంగా ఎటువంటి పరిస్థితులు లేక మానసికంగా ఎంత బలహీనంగా పిల్లలు తయారవుతున్నాం మనందరం చూసాం. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం క్రీడా రంగాన్ని ప్రోత్సహించాలని చెప్పి ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి గోల్డ్ మెడల్లో స్వర్ణమో లేకపోతే రజతమో ఏ పథకం వచ్చినా కూడా అంతర్జాతీయ స్థాయిలోనో జాతీయ స్థాయిలోనో ఎక్కడొచ్చినా కూడా వాళ్ళకి స్పెషల్గా కొంత నగదు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పి, అదేవిధంగా స్కూల్స్ని ఆధునీకరణ చేసి గవర్నమెంట్ స్కూల్స్ని బట్ కాంపౌండ్ వాల్స్ కానీ ప్లే గ్రౌండ్స్ కానీ అన్నీ కూడా దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి క్రీడలు అంటే అదేదో ఇప్పుడు 16 ఏళ్ళు 18 ఏళ్ళు వచ్చినప్పుడు మొదలెడితే వచ్చేవి కదా. బై బర్త్ పుట్టిన కానీ స్కూల్కి వెళ్ళే టైం నుంచి రావాలి, అవన్నీ కూడా తీసుకురావాలి. అంతా కూడా క్రీడా రంగం కూడా ఈ రాష్ట్రం వెనకబడిపోయిందని చెప్పి గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజీలు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఇవన్నీ కూడా ప్లే గ్రౌండ్స్ ఇవన్నీ కూడా బాగు చేసి ముఖ్యమంత్రి గారు ఒక విజన్ ఉంది. ముఖ్యమంత్రి గారికి ఒక హ్యూజ్ ప్రణాళిక ఉంటుంది. ముఖ్యమంత్రి గారు ఒక సామాన్యుడిలాగా ఒక అల్పుడిలాగా ఆలోచించేటువంటి వ్యక్తి గారు. ఈ సొసైటీలో ఉన్నటువంటి ప్రతి అంశం ఆయనకి అవగాహన ఉంది. దానికైతే ఇవన్నీ కూడా ఒక్కసారిగా మిడ్ నైట్ రాత్రికో తెల్లారికో చేయాలంటే డబ్బులు కావాలి. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇవన్నీ ప్రయారిటీ ప్రకారం ఒకదాని తర్వాత ఒకటి. ఈరోజు స్కూల్ పిల్లలకి చదువులు కానివ్వండి, కాలేజీ పిల్లలకి ఫీజులు కట్టడం కానివ్వండి, వాళ్ళకి జగనన్న విద్యాదీవెన కానివ్వండి, వసతి దీవెన కానివ్వండి, గత ప్రభుత్వాలు పెట్టి వెళ్ళిపోయినటువంటి అప్పులు 1,800 కోట్లు అవి కట్టి ఈ రోజు వరకు అప్డేటెడ్గా ప్రతిదీ చేస్తున్నారు. మెడికల్ హాస్పిటల్స్, ఆరోగ్యశ్రీ ఇవన్నీ కూడా అప్డేట్. అంబులెన్స్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఎన్ని అంబులెన్స్ తీసుకొచ్చారు. కరోనా టైంలో భారతదేశంలో ఎక్కడన్నా కరోనా పేషెంట్కి ప్రభుత్వం ట్రీట్మెంట్ చేయించిన పరిస్థితి ఉందా? పక్క రాష్ట్రాల్లో ఉందా? పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా ఒక తెల్ల కార్డు వస్తే